ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాస్టర్ ఇంకో సీరియస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగే ఈ ప్రాసెస్లోనే ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా సేఫ్టీ వచ్చి యాడ్ అయినాయి అనమాట. మీరు ఎర్లీ స్టేజ్లో ఫైటర్స్గా ఉన్నప్పుడు రిస్క్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫైటర్స్ రిస్క్ ఎలా ఉంది, అసలు ఫైటర్స్ లైఫ్ ఇప్పుడైనా సరే సేఫ్ అయినా ఇండస్ట్రీలో? అంటే ఫైటర్స్ అంటేనే చిన్న దెబ్బలు సహజం తగులుతాయి. ఫైటర్ అంటే కొంచెం రిస్కేనమ్మా. సేఫ్ అనేది కాదు, ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ టెక్నాలజీ కొంచెం సేఫ్ ఉన్నాము. అంటే మేము చేసేటప్పుడు మేము చేసినప్పుడు నా తలకు కోమా దెబ్బ తగిలి నేను 2 రోజులు కోమాలో ఉన్నాను. ఎప్పుడు మాస్టర్? తమిళ సినిమాలో, తమిళ్ అంటే ఫైట్ మాస్టర్ అవ్వకుండా 30 years అప్పుడు. అబ్బా. తల దెబ్బ తగిలి సత్యరాజ్ గారి సినిమాలో విక్రమధర్మ ఫైట్ మాస్టర్లకు జీప్ మిన్స్ పడి తల కరెక్ట్ డైరెక్ట్గా గ్రౌండ్లో హ్యాండ్ అయ్యి తల దెబ్బలేది కోమాలోకి వెళ్ళాడు 2 days. అసలు తెలీదు, చనిపోయారు అనుకున్న స్టేజ్కి వచ్చి బయటకు వచ్చాను. బెదర్కి కాలు షార్ట్స్ అని చాలా దెబ్బలు తగిలి అనమాట. అప్పటికంటే ఇప్పుడు మ్యాక్సిమం సేఫ్టీ తీసుకుంటున్నాము. అయినా అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అన్నమాట. సహజం అది. ఫైటర్ జాబ్ అంటే కొంచెం రిస్క్ అనమాట. అందుకని 24 hours అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. నేను ఈ మధ్య మీ ఫైటర్ను ఒక అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అతను నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, మనది ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద స్టార్లు ఉన్నారు, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాము, ఫైటర్స్కి ఇప్పటికీ ఇన్సూరెన్స్ లేదంటగా. ఫైటర్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వరు అన్నమాట. ఎందుకంటే మీరు కావాలని రిస్క్లోకి వెళ్తున్నారు కదా, దానికి ఇన్సూరెన్స్ లేదు అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడేది ప్రపోజల్లో ఉంది, చేస్తారు. అక్షయ్ కుమార్ ఏదో చేశాడని అన్నారు, హిందీ వర్కౌట్ చేశాడు. చేస్తారు, వాళ్ళు చేస్తారు. మీకు ఎప్పుడైనా సరే ఫైటర్స్ని చూస్తున్నప్పుడు, అంటే ఉదాహరణకి రేపు సెట్కి వెళ్ళారు, అక్కడ ఫైటర్స్ని చూస్తుంటారు, వాళ్ళ జంపులు చూస్తుంటారు, పల్టీలు చూస్తుంటారు, మీ పాత రోజులు గుర్తొస్తుంటాయా? గుర్తు ఎందుకు రావు? అలా చేసాము, మనకు దెబ్బతగిలి చేసినవి అని గుర్తు వస్తాయి. మన తగలని వాళ్ళు తగలకూడదని జాగ్రత్త పడుతుంటాం. అదే చిన్నప్పుడు చిన్న చిన్న చేతులు కాళ్ళు ఏదో చిన్న బెనకటాలు ఎరగటాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మీరు ఫైట్స్ కంపోజ్ చేసిన హీరోల్లో మోస్ట్ ఫ్లెక్సిబుల్ స్టార్ అంటే ఎవరు? భగవంతుడు. ఆయన మనందరికంటే హీరో ఆయనే కదా. ఆయనే కదా మనందరం. ఆయన ఫ్లెక్సిబుల్ స్టార్. ఫ్లెక్సిబుల్ స్టార్ అంటే ఈగో లేని స్టార్, అంటే ఫ్లెక్సిబుల్ లేని స్టార్, అంటే అందరు సమానంగా స్టార్ అంటే రూపం లేని స్టార్, అంటే ఆయన్ని మించిన స్టార్, ఫ్లెక్సిబుల్ స్టార్ ఈ ప్రపంచంలో లేడు అనమాట. ఎందుకంటే మనం ఎన్నెన్నో తప్పులు, మన చిన్న చిన్న మన తప్పులేని చేస్తున్నా అంటే ఆయన అంత ఫ్లెక్సిబిలిటీగా ఇంకా తెలుసుకుంటాడు అవకాశం ఇస్తున్నాడు చూడు. అంతకంటే ఫ్లెక్సిబిలిటీ స్టార్ మనకి కనిపించదు అనమాట. కాబట్టి ఆయన ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టి ఎగిరిపోయింది. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టే మనం ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం. ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ కూర్చున్నాం, మంచం మీద కూర్చున్నాం. మీరు అన్నారు కదా, ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు, ఎవరు ఫ్లెక్సిబుల్ ఉంటారు. మేము వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండేదానికంటే వాళ్ళు మనం ఫ్లెక్సిబిలిటీగా ఉంటాం. మేము ఫ్లెక్సిబుల్గా ఉంటాం, ప్రయత్నిస్తాం. ఎవరు ఏం లేదమ్మా, అవతారాలు మన ఫ్లెక్సిబిలిటీగా, మనకు అనుకూలంగా మనం ప్రేమించాలి, మనం పొగడాలి అని మనం ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము మీ ఇన్నర్ ట్రావెల్ చేసిందంటే వాళ్ళు మనల్ని ప్రేమించే బదులు వాళ్ళు ఫ్లెక్సిబుల్, వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ కొట్టి ఈజీగా మేము. అందుకని ఏ హీరోల కంటే కూడా వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేయము, మేము వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సూపర్. అది చాలా అద్భుతమైన విద్య అనమాట. ఎందుకంటే తిరిగిపోతుంది. దానికి ఒక కథ చెబుతాం. చెప్పండి. తేలు నీళ్ళలో మునుగుతుందంట. మునుగుతున్నప్పుడు నీలాంటి వచ్చి అలా కాపాడుతున్నాడంట. కాపాడుతుంటే దారిలో పోక ఆయన కొడుతుంది, కాపాడుతున్నాడు, తీపోతున్నాడు, కొడుతుంది, అబ్బాబా అంటున్నాడు, కాపాడుతున్నాడు. పక్కన వాళ్ళు ఆయన బుద్ధి లేదా నీకు? తేలు కుట్టే స్వభావం దానికి అని తెలుసు కదా, దానికి దాన్ని ఎలా కాపాడుతావు అన్నానంట. అప్పుడు నీ మనిషి నువ్వు గొప్ప నవ్వానంట. దానికి కుట్టే స్వభావం దానిది, కాపాడే స్వభావం నాది. దాని స్వభావం మార్చుకున్నప్పుడు కాపాడే స్వభావం నా ఎందుకు మార్చుకోవాలి? దేని క్రెడిట్ వాళ్ళకి ఉంటుంది. అర్థమైందా? అట్లే ప్రపంచంలో సో మెనీ డైమెన్షన్లో వెళ్తున్న వాడి స్వభావం వాళ్ళది. అందరు కలిసి మన ఫ్యామిలీ అంత వసుదేవ కుటుంబం అనే స్వభావం మనది అనే భావంతో మనం ఉంటే ఎవరు మన అందరికి మనవాళ్ళే కనిపిస్తారు. అంత ఫ్లెక్సిబిలిటీ. సూపర్. అండ్ మీరు చాలామంది హీరోలని కెరీర్ స్టార్టింగ్లో చూస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆది సినిమాలో చూశారు మీరు. ఈరోజు ఆయన ఏ రేంజ్లో ఉన్నారో మనకు తెలుసు అనమాట. పాన్ ఇండియా హీరో అయిపోయారు. అలాగా మీరు కెరీర్ స్టార్టింగ్లో చూసిన హీరో ఆ రోజు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఆగడు, వేరే లెవెల్కి వెళ్ళిపోతాడని.
అలాంటి హీరోలు ఎవరంటే ఏం పేరు చెప్తారు మీరు? అంటే మీరు గెస్ట్ చేయగలిగి ఉండి ఆ టైంకి మీరు కనిపెట్టేసి ఉండి. అంటే ఏంటంటే అంత పెద్ద మేధాశక్తి మా దగ్గర లేదు. కష్టపడే గుణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, నేను 10 మందికి నా వలన ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, నాలో ఉన్న కళని 10 మందికి ఎలా ఆనందపరచాలి, నా వలన 10 మంది చూసి ఎంత ఆనంద పెట్టాలి అనే ఒక భావన ఊరిలో ఉంటుందో వాళ్ళు, ఎందుకంటే మేము అదే ఎన్టీఆర్ని అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, మీరు ఎన్టీఆర్ అన్నారు కాబట్టి మాస్టర్ ఆయన్ని కళామ తల్లి మ్యానుఫ్యాక్చర్స్ లాగా చేసిందని అంటాం ఎన్టీఆర్. ఆమె తయారు చేసి పంపించింది. ఆమె పంపించింది అంటే రెడీమేడ్గా పంపించింది ఇక్కడికి కళామ పైనుంచి డాన్స్కి ఫైట్కి అలే ఏమన్నా చదవండి అంటే పర్లేదు అంటాడు, పెద్ద పేపర్ చూడడం. అలా ఆ కెమెరా ముందుకు వెళ్తే ఆ ఫీలింగ్స్, ఆ డైలాగ్ చెప్పటంలో కళామ తల్లి నిజంగా ముద్దు బిడ్డ అని మేము ఎన్టీఆర్ గారిని మేము అంటాం అనమాట. అట్లా అందరూ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసింది. మన సినిమా రిలీజ్ అయితే తెలుగు ఇండస్ట్రీ సినిమా రిలీజ్ అయితే అన్ని లాంగ్వేజ్లో చూస్తూ మొదలుపెట్టారు అన్నమాట. అందరూ ప్రతి ఆర్టిస్ట్ కూడా కష్టపడి రియలైజింగ్గా అందరికీ వెళ్ళాలని అందరూ కాంపిటీషన్లో అందరూ పోటీగా యాక్ట్ చేస్తున్నారు, పోటీగా ఫైట్లు చేస్తున్నారు, అందరూ చేస్తాను అనమాట. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్తుంది అనమాట. అందుకని ఎవరిని తక్కువ అనలేము. ఆల్ హీరోస్ ఇస్ గుడ్, ఆల్ హీరోస్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ నైస్ మాస్టర్. వాళ్ళ పరిధిలో ముఖ్యంగా మీలా మాస్టర్స్ అంటే ఒక పెద్ద కష్టం ఉంటుంది అనమాట. ఉదాహరణకి నాకు తెలిసి మాస్టర్స్ అందరికి ఇదే పెద్ద సమస్య అవుద్ది. ఉదాహరణకి ఏ ఫార్మో వెళ్ళారు, అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు, చిన్న కాలు బెనుకో చెయ్యి బెనుకో ఒక 3-4 రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చిన కోట్లలో నష్టం వస్తుంది. అట్లా ఫారెన్ షూట్స్కి వెళ్ళినప్పుడు హీరోలు కానీ ఆ ఫైట్ చేసేవాళ్ళు కానీ ఎలా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలి అని అంటున్నాను. మనం ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. యాక్సిడెంట్ అవ్వాలి ఎవరు అనుకోరు కదా. ఉంటాము ఆ సమయము, ఆ సిచ్యువేషన్స్, ఆ కర్మ బలం కొన్ని వచ్చినప్పుడు మనం తప్పించుకోవాలి, ఏం చేయలేము. అంటే ఇంకో క్వశ్చన్, దీని కంటిన్యూటీ క్వశ్చన్. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, నేనేం పేరు ప్రస్తావించట్లేదు, చెప్తున్నాను. అంటే బాబు ఇక్కడ డూప్ పెడదామన్నా సరే కొంతమంది ఆ వయసు ప్రభావమో లేకుంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు లేదు నేను చేస్తానంటుంటారు. యాజ్ ఎ మాస్టర్గా మీకు అర్థమవుతుంటుంది అక్కడ రిస్క్ ఉందని, ఎలా కన్విన్స్ చేస్తారు వద్దు అని? ఏంటంటే మనం ఎవరికైనా 2 మాటలు చెబుతాం అనమాట. అది ఎక్కువ చెప్పామనుకోండి దాన్ని మనం రైట్ చేసుకోవాల్సి వస్తుంది. చెప్పి చూస్తాము, సిచ్యువేషన్ అర్థం అవుద్దని, దాన్ని మించి వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేము. నేచర్ భగవంతుడి మైనస్ అవుతుంది, అది కరెక్ట్ అవ్వచ్చు, మైనస్. ఇంకోటి అంటే ఏ మనిషి చెప్పింది కరెక్ట్ కాదు, అందుకని ఏ మనిషి చెప్పింది కరెక్ట్ పోకుండా కాదు. ఆ పరిస్థితి ఎలా, ఆ పరిస్థితి సందర్భాలను బట్టి మేము కరెక్ట్ అని చెప్పినప్పుడు ఆయన కాదని వస్తారు, మేము చెప్పినప్పుడు ఒక మళ్ళీ వింటారు కూడా. అది సందర్భాన్ని బట్టి క్రియేట్ అవుతుంటుంది, సిచ్యువేషన్నే క్రియేట్ చేస్తుంది. అది దాన్ని కొన్ని తప్పించుకోలేము, కొన్నిటికి రిసీవ్ చేసినా కానీ ఏం అవ్వదు, అలా ఉంటాయి. అంటే ఇప్పుడు మళ్ళీ అఖండ విషయానికి వస్తే, ఇప్పుడు సినిమా అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు సక్సెస్ మీట్లు జరుగుతాయి, ఫ్యాన్ మీట్స్ జరుగుతాయి, టీం అంతా అక్కడ అందరినీ కలుస్తారు, మీరేమో ఇక్కడ ఉండిపోయారు, మా క్రెడిట్స్ పోతాయి ఏమో అనే భయం లేదా? అదే మీ కష్టమే కదా, మీరు కర్మ విషయంలో సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి 100% మీరు చేసిన కష్టమే కదా, మా క్రెడిట్స్ మాకు రావేమో అనే భయం లేదా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా, ఈ ఇంటర్వ్యూ మనం ఇప్పుడు సినిమా రిలీజ్ నాకు తీసుకుంది కాదు. నేను గతంలో మీకు ఒకసారి ఫోన్ చేసి మాస్టర్స్ మీ ఫైటర్లు అందరినీ పిలవండి, మనం ఒకసారి ఇక్కడ వంట ప్రోగ్రామ్ చేసుకుందాం, మనం ఫోన్లో మాట్లాడాం, మీతో మాట్లాడాను గుర్తులేదు. సో ఈ సినిమా వచ్చిందని మనం కూర్చోాలా, ఈ సినిమా సక్సెస్ అయింది, రండి మమ్మల్ని ఇంటర్వ్యూ కూడా మీరు మమ్మల్ని గెలవాలా, మా క్రెడిట్స్ పోతాయేమో అనే భయం లేదా మీకు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.